ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు పార్ట్ 1 ఎలా ఉంది? నిర్మాత ఏఎం రత్నం గారి కృషి ఫలించిందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 5 ఏళ్ల కష్టం మంచి ఫలితాన్ని ఇచ్చిందా? పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని, జనసైనికుల్ని, సినీ ప్రేక్షకుల్ని అలరించేలాగా హరిహర వీరమల్లు ఉందా? హరిహర వీరమల్లు హిట్టా, యావరేజా, లేదంటే ఫట్టా? ఈ రివ్యూలు అయితే మాట్లాడుకుందాం. 5 సంవత్సరాలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం, హరిహర వీరమల్లు కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. చివరిసారిగా ఆయన సాయిధరం తేజ్తో బ్రో అనే సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. సో బ్రో తరువాత ఈ సినిమా వచ్చింది హరిహర వీరమల్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు తొలిసారి ఒక పీరియాడికల్ డ్రామాగా ఈ కథని తెరకెక్కించారు. కాబట్టి చాలామందికి అంచనాలు మొదట్లో ఉన్నాయి. బట్ సంవత్సరాల తరబడి షూటింగ్ అంతా కూడా జరగడంతో హరిహర వీరమల్లు మీద అంచనాలు కొంచెం తగ్గాయి. ఈ నేపథ్యంలో మొన్న వచ్చిన ట్రైలర్ ఏదైతే ఉందో ట్రైలర్తో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఆ తర్వాత హైదరాబాద్లో, వైజాగ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించడం, ప్రెస్ మీట్ నిర్వహించడం, ఎన్నడూ లేని విధంగా మీడియా మొత్తానికి ఒక రోజంతా కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం. పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా పైన కొంత అంచనాలు పెంచారు ఇంటర్వ్యూల ద్వారా కూడా. సో మొత్తానికి సినిమాకి వెళ్ళడం జరిగింది. కథ ఏంటంటే 1600 శతాబ్దం, 16 + 17 ఈ శతాబ్దం మధ్య ఢిల్లీ రాజధాని చేసుకుని ఔరంగజేబు పరిపాలించేవాడు భారతదేశాన్ని. అలా ఔరంగజేబు పరిపాలించేటప్పుడు సనాతన ధర్మాన్ని ఆయన ఏ విధంగా అణగదొక్కాడు, హిందువులను ఏ విధంగా అణగదొక్కాడు, అంటే మతం మారాలని ఏ విధంగా హింసించాడు, మతం మారకపోతే ఏ విధంగా జిజియా పన్నులు వేశాడు, ఇవన్నీ కథలో వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే సనాతన ధర్మాన్ని బోధించే గురువుల్ని ఔరంగజేబు ఏం చేశాడు, ఒక పక్క సనాతన ధర్మం, మరో పక్క కోహినూరు వజ్రం. సో ఈ వజ్రం, ఆ వజ్రాన్ని తీసుకురావడానికే పవన్ కళ్యాణ్ ప్రయాణం ఇదంతా కూడా ఢిల్లీ వెళ్ళి. సో ఆ వజ్రాన్ని దొంగిలించి రావాలని ఎవరు అప్పచెప్తారు అంటే చార్మినార్ గోల్కొండ రాజు కుతుబ్ షాహీ అప్పచెప్తాడు. అసలు వజ్రాల దొంగగా ఎందుకు మారాడు పవన్ కళ్యాణ్? ఢిల్లీకి ఔరంగజేబు పైన దండెత్తడానికి, అంటే ఒక యుద్ధానికి బయలుదేరడానికి, దొంగిలించడానికి కారణం కోహినూరు వజ్రమేనా, మరేమైనా కారణం ఉందా అనేది సినిమా చూసైతే తెలుసుకోవాలి. మొత్తంగా ఏంటంటే ఒక పక్క సనాతన ధర్మం అని, మరొక పక్క వజ్రాల దొంగ కోహినూరు వజ్రమని, ఇలా 2 పడవల మీదుగా ఈ కథ అంతా కూడా వెళ్తూ ఉంటుంది. సో మొదటిసారి ఒక వజ్రాల దొంగ పాత్ర, అది కూడా పీరియాడికల్ పాత్రని పవన్ కళ్యాణ్ గారు పోషించారు. సో ఇది మొత్తంగా కథ అయితే. ప్లస్ పాయింట్లు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏవైతే ఆయన అభిమానులు ఆశిస్తారో అవన్నీ పుష్కలంగా దీంట్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు 1 మ్యాన్ షో చేశారు. సినిమా మొత్తానికి కూడా 160 నిమిషాలు ఉంటుంది. సినిమా అంతా కూడా తన భుజాలపైనే మొత్తం కూడా సినిమా నడిపించారు. పవన్ కళ్యాణ్ గారిలో ఏది ఇంతకుముందు ఆ ఫైట్లు, ఈ కత్తి యుద్ధాలు కానీ, విల్లులు బల్లేలతో యుద్ధాలు కానీ గతంలో ఎప్పుడు చూసి ఉండరు పెద్దగా. సో ఈ సినిమాలు అవన్నీ కూడా చూపించారు. ఆయన ఎప్పటి నుంచో ఉన్న మార్షల్ ఆర్ట్స్ అవన్నీ కూడా ప్రతిభనంతా కూడా, అంటే ఆయన ఎంత ఇవ్వాలో, ఎంత నేర్చుకున్నారో గతంలో, అది మొత్తం కూడా స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. ఆయన కష్టం కనిపిస్తుంది. ఆ కత్తులతో, ఆ బల్లేలతో యుద్ధాలు, 100 మందితో ఆ మొఘల్ సైన్యంతో యుద్ధాలు కానీ, ఇవన్నీ కూడా కళ్ళకి చాలా కట్టినట్టుగా చాలా బాగా చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఒక 18 నిమిషాల పాటు నేను సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ని, క్లైమాక్స్ ఫైట్ని డిజైన్ చేశాను అని చెప్పారు. దాన్ని చాలా అద్భుతంగా తీశారు. అంటే సినిమా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసిన ఆ 18 నిమిషాల ఫైట్ ఏదైతే ఉంటుందో, అంటే మొత్తం 18 నిమిషాలు ఫైట్ ఏమి ఉండదు, ఫైట్కి ముందు సీక్వెన్స్లు ఉంటాయి. అంటే ఆ మొఘల్ చక్రవర్తులు, ఆ మొఘల్ సైన్యం ఒక బోర్డర్ దాటాలి అంటే హిందువులు ఏ విధంగా వేధించేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఏమైనా దొంగచాటుగా హిందూ దేవతల విగ్రహాలు తీసుకుని వెళుతూ ఉంటే ఆ విగ్రహాలను లాక్కుని మరి వాటిని మంటలో ఎలా కాల్చేశారు, మనకి వేదాలను బోధించే వేదాలు కానీ ఇవన్నీ కూడా వాటిని ఎలా తగలబెట్టారు, ఎలా చిత్రహింసలు పెట్టారు అనేది ఒక సీక్వెన్స్ ఉంటుంది ఫైట్కి ముందు. సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేశారు. ఇదంతా సనాతన ధర్మం, హిందూ దేవుళ్ళ మీద ఆ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఏ విధంగా అరాచకం చేశాడు అనే దానిపైన ఈ 18 నిమిషాల సీక్వెన్స్ నడుస్తుంది. అది చాలా అద్భుతంగా చిత్రీకరించారు. చాలామంది, అంటే జూనియర్ ఆర్టిస్టులు చాలామంది దాంట్లో పాల్గొన్నారు. ఆ ఫైట్ కూడా చాలా ఖర్చు పెట్టారు కూడా. సో ఇది సినిమాకి మరొక హైలైట్. సో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ నిజంగా బాగుంది. క్రిష్ జాగర్లమూడి, అలాగే జ్యోతి కృష్ణ, ఏఎం రత్నం గారి కుమారుడు, వీళ్ళిద్దరూ డైరెక్ట్ చేశారు. తెలిసిందే కదా, సినిమా లేట్ అవుతోందని క్రిష్ గారు తప్పుకున్నారు. పదే పదే పవన్ కళ్యాణ్ గారు కూడా
క్రిష్ గారికి ధన్యవాదాలు చెప్పారు. ఎందుకు చెప్పారు అన్నిసార్లు ఆయన సినిమా నుంచి తప్పుకున్నాడు కదా క్రిష్. ఎవరు ఇలా చెప్పరు కదా, ఎవరు ఇలా క్రెడిట్ ఇవ్వరు కదా క్రిష్‌కి. సరే తప్పుకున్నాడు, కొన్నాళ్ళు షూటింగ్ చేసాడు, వెళ్ళిపోయాడు అనుకుంటారు అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది క్రిష్ వాల్యూ ఏంటనేది. ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు కూడా క్రిషే డైరెక్షన్ చేశాడు. ఆయన ఇంతకుముందు బాలకృష్ణ గారితో 'గౌతమిపుత్ర శాతకర్ణి' అనే పీరియాడికల్ సినిమా తీశారు. అందరికీ తెలిసిన విషయమే. సో ఆ అనుభవం ఏదైతే ఉందో, ఆల్రెడీ ఒక సినిమా తీశారు కాబట్టి ఇలాంటిది, ఆ అనుభవం తెరపైన ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు కనిపించింది. మొదట్లో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ ఉంటుంది. అంటే మచిలీపట్నం ఓడరేవు, అప్పుడు ఓడరేవు, మచిలీపట్నం ఓడరేవుని ఆ గ్రాఫిక్స్‌లో అద్భుతంగా చూపించారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఒక ఫైట్ ఉంటుంది, వజ్రాలు దొంగతనం చేసే ఫైట్. చాలా బాగా చిత్రీకరించారు. అంటే 5 ఏళ్ల ముందు చిత్రీకరించారు కాబట్టి 5 ఏళ్లకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కొంత తేడా ఉంటుంది కదా. బాడీ లాంగ్వేజ్‌లో గానీ, ఆహార్యంలో గానీ, ఫేస్‌లో ఆ గ్లో గానీ ఖచ్చితంగా 5 ఏళ్లకు తేడా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్‌లో ఎంట్రన్స్‌లో ఫస్ట్‌లో ఆ ఫైట్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ చాలా బాగున్నారు, చాలా బాగా ఫైట్ చేశారు. ఆ గ్రాఫిక్స్, ఆ డిజైనింగ్, ఆ డైరెక్షన్ చాలా బాగుంది. ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఫీస్ట్. అలాగే చార్మినార్ దగ్గర కూడా ఫైట్ ఉంటుంది. చార్మినార్ దగ్గర ఫైట్ని కూడా చాలా బాగా చిత్రీకరించారు. అలాగే దొర దగ్గరికి వెళతాడు పవన్ కళ్యాణ్, దొర పిలుస్తాడు వజ్రాలను దొంగతనం చేయాలి అని. ఆ దొర దగ్గర కూడా కుస్తీ పోటీలు ఉంటాయి మంచి వస్తాదులతో. ఆ ఫైట్ని కూడా చాలా బాగా చిత్రీకరించారు. ఫస్ట్ హాఫ్లో ఒక 3 ఫైట్లు ప్రధానంగా మచిలీపట్నం ఓడరేవు దగ్గర, కుస్తీ పోటీలు, చార్మినార్ దగ్గర, ఈ 3 కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. దాదాపుగా దీంట్లో క్రిషే డైరెక్ట్ చేశాడు అనేది చాలా బాగా అర్థమవుతుంది. అలాగే కొల్లగొట్టినాథులో పాట కానీ, ఆ కోటలు కానీ, ఆ సంస్థానాలు కానీ, ఆ లైటింగు, ఆ గ్రాండీరు చాలా బాగా కనిపిస్తుంది. అంటే పీరియాడికల్ సినిమాకి ఏ విధంగా ఉండాలి, ఆ సెట్లు, ఆ లైటింగు, వాళ్ళ ఆహార్యం, వాళ్ళ డ్రస్సులు, మొత్తం కూడా ఫస్ట్ హాఫ్ అంతా కన్నుల విందుగా ఉంది నిజం చెప్పాలి అంటే. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కన్నుల విందుగా ఉంది. సో క్రిష్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా చూపించాలి వజ్రాల దొంగగా అనేది ఆయనే కథ రాసుకున్నారు కాబట్టి, కథకంబోలం ఆయనే కాబట్టి, ఆ పాత్రను ఆయన ఏ విధంగా ఊహించుకున్నారు, ఆ పాత్రలోని డైమెన్షన్స్ని ఏ విధంగా ఊహించుకున్నారు అనేది క్రిష్ ఫస్ట్ హాఫ్లో చాలా బాగా చూపించారు. సో సినిమా మొత్తానికి ఫస్ట్ హాఫ్ ప్లస్ పాయింట్. పవన్ కళ్యాణ్ గారు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆయన చూడడానికే కదా వెళ్తారు. ఎవరున్నారు యాక్టర్లు ఇవన్నీ ఎవరు చూడరు, పవన్ కళ్యాణ్ గారి కోసమే వెళ్తారు. ఆయన మాత్రం విందు భోజనం పెట్టాడు ఫైట్ల ద్వారా, ఆయన యాక్టింగ్ ద్వారా. అదొకటి, క్రిష్ డైరెక్షన్ ఒకటి, ఇదంతా కూడా ప్లస్ పాయింట్లు అని చెప్పాలి. ముఖ్యంగా కీరవాణి గారు సినిమా నిలబెట్టారు, ప్రాణం పోశారు. బలహీనమైన సీన్లకు కూడా ఆయన ప్రాణం పోశారు, ప్రాణం పెట్టారని చెప్పాలి. నిజంగా కీరవాణి గారు కాకుండా వేరే ఏ డైరెక్టర్కి అప్పచెప్పినా సరే ఈ సినిమాని ఇంత అద్భుతంగా పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అసలు పెద్దగా అవకాశం లేని చోట కూడా ఆయన అవకాశాన్ని క్రియేట్ చేసుకుని మీరు మంచి బీజేఎం ఇచ్చారు. అందుకనే పదే పవన్ కళ్యాణ్ గారు కీరవాణి గారిని ఆయన లేకపోతే ఈ సినిమా లేదని ఎందుకు చెప్పారు అనేది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. కీరవాణి గారి సినిమాని ఎలా నిలబెట్టారు అనేది. సో పవన్ కళ్యాణ్ గారి కష్టం కనిపించింది, క్రిష్ కష్టం, ఆయన విజన్ కనిపించింది ఫస్ట్ హాఫ్లో. ఏఎం రత్నం గారి నిర్మాణ విలువలు ఫస్ట్ హాఫ్లో కనిపించాయి. కీరవాణి గారి సినిమా మొత్తం ఆయన బీజం కూడా కనిపించింది. ఇక బాబడియోళ్ళు ఔరంగజేబ్ పాత్రలో అతను కూడా బాగా చేశారు. ఆల్రెడీ యానిమల్లో భయపెట్టారు కదా, ఇక్కడ 2-3 సీన్లు ఆయన కూడా భయపెట్టేలాగా యాక్ట్ చేశారు. నిధి అగర్వాల్ చాలా అందంగా కనిపించింది. ఇక మిగతా పాత్రలు ముఖ్యమైన పాత్రలు పెద్దగా చెప్పుకోవడానికైతే ఏమీ లేవు. సో ఇది ఆ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్లు. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో ముఖ్యంగా గ్రాఫిక్స్. సెకండ్ హాఫ్లో గ్రాఫిక్స్ దారుణంగా ఉన్నాయి. ఈ సినిమాకి ఏదైనా మైనస్ పాయింట్లు ఉందంటే గ్రాఫిక్స్. ఏఎం రత్నం గారు అంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టారు అన్నారు. అది ఫస్ట్ హాఫ్లో మాత్రమే ఆ ఖర్చు అనేది కనిపించింది. గ్రాఫిక్స్ పరంగా కావచ్చు, సెట్స్ పరంగా కావచ్చు, ఆ గ్రాండీర్ కావచ్చు. సెకండ్ హాఫ్లో ఎక్కడా కూడా ఆ ఖర్చు పెట్టింది ఏమీ కనిపించలేదు. ఎంత పేలవంగా ఉన్నాయంటే గ్రాఫిక్స్. ఇప్పుడు నేను కూడా గ్రీన్ మ్యాట్లోనే చేస్తూ ఉన్నాను. ఇక్కడ చేసినా కూడా అద్భుతంగా వచ్చాయేమో గ్రాఫిక్స్, అంత దారుణంగా ఉన్నాయి. ఎందుకు అలా జరిగిందో మరి ఎందుకు సమీక్షించుకోలేదో నాకైతే అర్థం కావట్లేదు. మన పాత సినిమాల్లో అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కాంతారావు గారు, రామారావు గారు గుర్రం ఎక్కుతారు, గుర్రం ఎక్కడికి కదలదు, ఇలా ఊపుతూ ఉంటారు, వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో వెళ్తూ ఉంటుంది. సేమ్ అవే కాదు, అది బ్లాక్ అండ్ వైట్, ఇది కలర్ అంతే. అవే సీన్లు ఉన్నాయి సెకండ్ హాఫ్లో ఎక్కువగా. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో పెద్దగా కదలేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటి, హైదరాబాద్ నుంచి గోల్కొండ కోట నుంచి ఢిల్లీ వెళ్ళాలి, అది జర్నీ, కోహినూరు వజ్రం కోసం. ఈ జర్నీ ఎలా సాగింది అనేది మాత్రమే సెకండ్ హాఫ్. కథ ఏమీ లేదు కాబట్టి ఏదో సీరియల్స్ ఎపిసోడ్లు ఉంటాయి చూసారా, అలా ఎపిసోడ్లుగా రాసుకున్నారు. ఈ జర్నీలో అక్కడక్కడ
జనం కనిపిస్తారు, ఒక చోట జనం కనిపిస్తారు, వాళ్ళకి వర్షాలు పడవు, తిండి ఉండదు, వాళ్ళ సమస్యలు తీరుస్తారు. ఒక చోట ఏమో వర్షాల కోసం ఋషులు మునులు యాగాలు చేస్తూ ఉంటారు. యాగాన్ని ఆపాలని చూసిన వాళ్ళని పవన్ కళ్యాణ్ అడ్డుకుంటారు, అక్కడ ఒక సీను. ఇంకో చోట ఏమో దేవుళ్ళ విగ్రహాలు తగలేస్తూ ఉంటారు, అక్కడ ఒక సీను. అలా భాగాలుగా ఉంది. చివరికి వెళ్ళి ఔరంగజేబును కలుస్తాడు క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ గారు. సో సెకండ్ హాఫ్లో కథ లేకపోవడం, ల్యాగ్ చేయడం, ఎపిసోడ్లుగా ఉండడం. సరే అవి చూడడానికి కంటికి ఇంపుగా ఉన్నాయంటే గ్రాఫిక్స్ అయితే దారుణంగా ఉన్నాయి. ఈ రోజుల్లో సీరియల్స్లో కూడా మంచి మంచి గ్రాఫిక్స్ వస్తూ ఉన్నాయి. మీకు జయ హనుమాన్ సినిమా ఎంత బడ్జెట్ ఉంది? తక్కువ బడ్జెటే. వాళ్ళు కూడా చాలా గ్రీన్ మ్యాట్ అలాగే బ్లూ మ్యాట్లో తీశారు. క్వాలిటీ ఎలా ఇచ్చారు? కాంతారా సినిమా 20 కోట్ల బడ్జెట్ అనుకుంటా. వాళ్ళు కూడా గ్రీన్ మ్యాట్లో బ్లూ మ్యాట్లో షూట్ చేశారు. ఎంత అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. సో 666, బాహుబలి అనుకోండి, అవి భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి గ్రాఫిక్స్ కూడా భారీగానే ఉన్నాయి. బట్ నేను చిన్న సినిమాలే చెప్తా ఉన్నాను. బట్ ఇక్కడ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, టాలీవుడ్లో టాప్ హీరో, ఆయన సినిమాకి గ్రాఫిక్స్ ఎలా ఉండాలండి మీరు చెప్పండి? నేను కూడా టాలీవుడ్లో చాలామంది నాకు అభిమానించే హీరోలు ఉన్నారు దేశవ్యాప్తంగా. వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. నేను బాధతోనే చెప్తా ఉన్నాను ఇది. ఏదో సినిమా మీద నెగిటివ్ చేయాలనే ఉద్దేశం కాదు, చాలామందికి తెలిసే ఉంటుంది. నా మరో నేత్రం వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా అటు చంద్రబాబు గారన్నా, నందమూరి తారక రామారావు గారన్నా, లోకేష్ గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, మంచి చేసే నాయకులు ఎవరైనా సరే మనం ఎంతగా వాళ్ళని అభినందిస్తామో మన వీడియోల ద్వారా అందరికీ తెలిసిందే. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మరొక మారు భవిష్యత్తు సినిమాలు ఎలాంటి రిపీట్ కాకూడదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమాలో, అంత పెద్ద సినిమాలో, ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాలో ఇంత పేలవమైన గ్రాఫిక్సా? సీరియల్స్లో కూడా వాడని గ్రాఫిక్సా? ఒక కొండరాళ్ళు పడతా ఉంటాయి, మరీ దారుణంగా ఉన్నాయి ఆ గ్రాఫిక్స్ కూడా. కొన్ని చోట్ల ఏఐతో వాడేశారు పవన్ కళ్యాణ్ గారిని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాడారు. అవేమైనా బాగున్నాయంటే అవి కూడా లేవు. అంత దారుణంగా సెకండ్ హాఫ్లో గ్రాఫిక్స్ ఉన్నాయి. జ్యోతికృష్ణ గారు అంటే జ్యోతికృష్ణ పక్కన పెట్టుకుంటే నేనైతే క్రిష్ గారికి నిర్మోహమాటంగా ఎక్కువ నేను మార్కులు వేస్తాను. క్రిష్ గారు ఒక మణికర్ణిక అనే ఒక హిందీ సినిమా తీశారు కంగనా రనౌత్తో. ఆయన కొంత డైరెక్షన్ చేశాక ఏవో విభేదాలు వచ్చినాయి, ఆయన పక్కకు తప్పుకున్నారు. కంగనా రనౌత్ ఆ సినిమాని, మిగతా సినిమాని డైరెక్ట్ చేశారు. ఫ్లాప్ ఆ సినిమా, అట్టర్ ఫ్లాప్. ఆయనే చేస్తుంటే ఎలా ఉండేదో మొత్తం సినిమా అంతా కూడా. నాకు ఇది కూడా అనిపించింది, క్రిష్ గారి మధ్యలో ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోకుండా మొత్తం సినిమా ఆయనే డైరెక్ట్ చేస్తుంటే, సకాలంలో ఈ సినిమాని ఇంకా పూర్తి చేస్తుంటే ఫలితం ఇంకొంచెం వేరేలాగా ఉండేదేమో, ఇంకా మంచి అవుట్పుట్ వచ్చేదేమో అని నిజంగా క్రిష్ గారి వాల్యూ తెలిసింది. నిజంగానే తెలుగులో ఒక మంచి డైరెక్టర్ అంటే జ్యోతికృష్ణ గారిని నేను తప్పు కూడా పట్టట్లేదు, ఎందుకంటే ఆయనకి ఇచ్చిన టైం కూడా తక్కువే. ఇప్పుడు ఇంత స్కేల్ ఉన్న సినిమా, పీరియడికల్ డ్రామా, అప్పటి చరిత్ర అంటే కల్పిత పాత్ర అనుకోండి, వీరమల్లు అనే పాత్ర కల్పిత పాత్ర. ఔరంగజేబు టైంలో వీరమల్లు అనే వజ్రాల దొంగ ఉంటే ఎలా ఉంటుంది అనేది మాత్రమే, అంతే. ఇది ఊహించి తీసిన సినిమా మాత్రమే, కల్పితం మాత్రమే. కానీ ఎలా ఉండాలి, చాలా టైం ఉండాలి. ఇప్పుడు రాజమౌళి గారు 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? చెక్కేస్తాడు ఆయన. ప్రతి సీను, ప్రతి ఫ్రేము, ప్రతి గ్రాఫిక్ చెక్కుతాడు. ఎందుకంటే ఫైనల్గా జనానికి అవుట్పుట్ మంచిది ఇవ్వాలి. టైం కొంచెం తీసుకున్నా పర్వాలేదు, అవుట్పుట్ మంచిది ఇవ్వాలి. సినిమా మనం తెరపైన చూస్తుంటే కన్నుల విందుగా ఉండాలి, కన్నుల పండగగా ఉండాలి. ఆ గ్రాఫిక్స్, ఆ కలర్స్, ఆ యాక్షన్ అడ్వెంచర్స్ ఇవన్నీ కూడా అలాంటి అనుభూతిని. ఇప్పుడు జేమ్స్ క్యామరూన్ అవతార్ ఉన్నాడు, ఆయన ఎందుకు అంత టైం తీసుకుంటా ఉన్నాడు? ప్రేక్షకులకు 10 ఏళ్ళు లేటైనా పర్లా, ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పేసి. బట్ మనకి ఇమేజ్ ఉంది, మనకి ఫ్యాన్స్ ఉన్నారు, మనం ఏం తీసినా చూస్తారు. ఇక్కడి నుంచి కొంత ఎందుకో బయటపడాలేమని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే జన సైనికులు వాళ్ళలో కూడా ఒకప్పుడు నేను అలాంటి ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నాను. టైం కూడా జ్యోతికృష్ణకి ఇచ్చింది తక్కువ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయారు, డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన శాఖలు చూసుకోవాలి. ఎలాగైనా సరే ఈ సినిమాని పూర్తి చేయాలి, ఏఎన్ రత్నం గారిని గట్టెక్కించాలని ఆయన కూడా పాపం రెమ్యునేషన్ తీసుకోలేదు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద సినిమాకి ఇన్ని డేట్లు ఇచ్చి ఆయన రెమ్యునేషన్ తీసుకోలేదు. గ్రేట్. ఎవరు తీసుకోకుండా ఉంటారు చెప్పండి ఈ రోజుల్లో? ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా గ్రేట్ అని చెప్పాలి, గ్రేట్ అనే చెప్పాలి. సో కాకపోతే ఒక వారం రోజుల పాటు తీయాల్సిన ఒక సీన్ని ఒక 2 గంటల సమయం ఇచ్చి బ్లూ మ్యాట్లో, గ్రీన్ మ్యాట్లో షూట్ చేసేస్తే ఫలితం ఇలాగే ఉంటుందేమో అనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు చూశాక. ఆ వారం రోజులు తీయాల్సిన సీన్ ఏదైతే ఉంటుందో దానికి అంత టైమింగ్ ఇవ్వాల్సిందే. 4 రోజులు ఈ సీన్ పడుతుంది, 3 సీన్లు 4 సీన్లు అంటే ఖచ్చితంగా దాన్ని 4 రోజులు ఇవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది, అవుట్పుట్ గ్రాండియర్గా వస్తుంది, క్వాలిటీ వస్తుంది. ఎస్, క్వాలిటీ వస్తుంది. ఇలా 2 వారాలు తీయాల్సిన సీన్ 2 గంటల్లో తీసేస్తే క్వాలిటీ రాదేమో అని కూడా అనిపించింది ఈ సినిమా చూశాక.
సో పవన్ కళ్యాణ్ గారు నిజంగానే అభిమానులు దృష్టిలో పెట్టుకుని ఒక పక్క ఆయన ఇలా గంట 2 గంటలో లేదంటే అప్పుడప్పుడు ఒక రోజు 2 రోజులు ఇస్తే భవిష్యత్తు సినిమాలు కూడా అంత అవుట్పుట్ రాదేమో. ఆయన ఒక పక్క ప్రజాసేవ చేస్తూనే పార్టీని కాపాడుకుంటూనే ఆయన శాఖలను నిర్వహిస్తూనే సినిమాలకు కూడా సరైన సమయం ఇస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం మాత్రమే. ఆయన ఏదో విధంగా ఖచ్చితంగా టైం టేబుల్ వేసుకొని చేయాల్సి ఉంటుంది. ఇలా హడావిడిగా చేస్తే హరిహర వీరముల సెకండ్ హాఫ్లో గ్రాఫిక్స్ లాగానే ఉంటుంది. మరొక అంశం ఏంటి, మంచి మంచి డైలాగులు కూడా ఉన్నాయి. ఇది ఏదైనా అభిమానులు ఉర్రూతలోగించే నేటి ట్రెండ్కి తగ్గట్టు సినిమాను అంటే ఓజీ కావచ్చు, ఆ తర్వాత ఉస్తాద్ కావచ్చు, ఇలాంటి సినిమాల్లో అంటే ఏ రాజకీయపరమైన డైలాగులో లేదంటే మరే డైలాగులు పెట్టినా సరే అభిమానులకు బాగుంటుంది. కానీ పీరియాడికల్ డ్రామా అంటే దానికే కట్టుబడి ఉండాలి, ఆ లైన్ దాటి బయటికి రాకూడదు. దీంట్లో కూడా ఎందుకనో మరి సాయి మాధవ్ బుర్రా మాధవ్ గారు అనుకుంటా కొన్ని డైలాగులు పెట్టారు, ఎక్కువ కాదు, 1-2-3 డైలాగులు అక్కర్లేదేమో అనిపించింది నాకు. అంటే మన అభిరుచులు మన వ్యవహారాలు సినిమాల్లో జొప్పించడం కరెక్ట్ కాదేమో, ఉస్తాదు ఓజీ లాంటి సినిమాలకు కరెక్ట్ అవుతుందేమో. అంటే జనం మెచ్చే నాయకుడు సైనికుడు జన సైనికుడు అవుతాడు అని తనకిలా భరణి గారి చేత చెప్పించారు. సో అభిమానులకు ఓకే, బట్ ఈ సినిమాలో అవసరం లేదేమో అనిపించింది. అలాగే తోడేళ్లతో సంబంధించిన ఒక సీన్ ఉంటుంది, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారితో కొన్ని డైలాగులు చెప్పించారు. అడవికి సంబంధించి తోడేళ్లకు సంబంధించి అంటే ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ డైలాగులు పెట్టారేమో అనిపించింది. అవి సినిమాకి యాప్ట్ అయితే ఓకే, యాప్ట్ కాకపోతే బాగుండదేమో నాకు అనిపించింది. అంటే మన శాఖకు సంబంధించో రాజకీయపరమైన అంశాలు లేదంటే మనకు బయట ఉన్న వ్యక్తిగత ఇమేజ్లో ఇలాంటి పీరియడికల్ సినిమాలో ఉంచడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. వేరే రెగ్యులర్ సినిమాల్లో పెట్టుకుంటే బాగుండేమో అని నాకు అనిపించింది. సో ఎక్కడో కొంత ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం నాకైతే అనిపించింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ చూశాక కొన్ని డైలాగులు కొన్ని పోర్షన్స్ చూశాక ఇవి మొత్తంగా చూసుకుంటే మైనస్లు. ప్లస్ పాయింట్స్ చెప్పాను, మైనస్ పాయింట్స్ చెప్పాను. ఎవరిని నొప్పించాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నేను కూడా చాలా ఇష్టంతోనే చాలా ఎక్స్పెక్టేషన్తోనే సినిమాకు కూడా వెళ్ళాను. బట్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఖచ్చితంగా నిరాశపరిచింది, ముఖ్యంగా గ్రాఫిక్స్ నిరాశపరిచింది. సెకండ్ హాఫ్లో ఆ గ్రాఫిక్స్ వల్ల అప్పటికే ఆ గ్రాఫిక్స్ చూసి తల బొప్పు కట్టిపోయి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు 18 నిమిషాల పాటు ఒక సీన్ చేశారని చెప్పా కదా, ఫైట్స్ ఇవన్నీ కూడా ఆయన ఎంత కష్టపడి ఉంటారు ఆ ఫైట్లు డిజైన్ చేయడానికి. సో అప్పటికే విసిగిపోయిన వాళ్ళకి కొంత ఊరట, లేదంటే అప్పటి నుంచి ఈ గ్రాఫిక్స్ అవన్నీ బాగుంటే ఆ సీన్లు మరింత ఎలివేట్ అయ్యాయి. అలాగే సెకండ్ పార్ట్ ఉందని చివరిలో ముగించారు. ఇక నెక్స్ట్ యుద్ధమే అని చెప్పేసి. సో అది మరి మొత్తంగా చూసుకున్నట్లయితే చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఏంటి వ్యవహారం, ఎంత కలెక్షన్లు వస్తాయి ఏంటి అనేది. ఇవిడేపైన హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి మీ రివ్యూ ఏంటో కూడా మీరు చూసి ఉంటే చెప్పండి. నేను చెప్పిన ప్లస్ పాయింట్స్తో మీరు ఏకీభవిస్తూ ఉన్నారా, మైనస్ పాయింట్స్ ఏవైతే చెప్పానో నిజంగానే మీరు ఏకీభవిస్తూ ఉన్నారా, ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది, ఓజీ ఎలా ఉంటుంది, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.